1799లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాన్రాడ్ రీడ్ అనబడే ఒక ఆయన ఫిషింగ్ చేయడానికి వెళ్ళాడు. యూజువల్గా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, లేదా కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక వారు చేస్తున్న ఉద్యోగం లేదా చదువు కాకుండా మరొక అలవాటు ఏదో వారు నేర్చుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి కాన్రాడ్ అనే వ్యక్తి ఫిషింగ్ చేయడం అతనికి ఇష్టమైంది. వెళ్తూ ఉండేవాడు. దగ్గర ఒక పాండ్ లేదా ఒక లేక్ ఉంటే అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు. ఒక రోజున ఎంతో ఆశతో ఫిషింగ్ చేయాలని చెప్పి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. విచారంతో వచ్చేస్తూ ఉంటే ఆ లేక్ ఆ రోజున ఎందుకో కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. బహుశా అక్కడున్న సీజన్ బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి ఆ లేక్ కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డున ఒక 17 పౌండ్స్ అంటే దగ్గరగా 10 కిలోలు 10 కిలోస్ ఆఫ్ స్టోన్ ఒకటి కనబడింది. ఆ లేక్లో ఉంది. అది అంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు. ఆ రోజు ఎందుకో కనబడినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. 17 పౌండ్ స్టోన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రోజు వారి ఇంట్లో ఒక తలుపు ఎంత ప్రక్కకు పడుతున్నా ముందుకు పడిపోతూ ఉంటే ఆ రోజు నుండి దానికి డోర్ స్టాపర్గా వాడడం మొదలుపెట్టాడు. ఆ డోర్ పడిపోకుండా ఆ రాళ్ళు కూడా మనం కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కదా. ఇప్పుడంటే డోర్ స్టాపర్స్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అంతకుముందు మన ఇంటి ముందు ఎంతంత గులకరాళ్ళు ఉంటే తీసుకొచ్చి తలుపులు దగ్గర పెట్టుకునే వాళ్ళం కదా. సో అతను కూడా అలాగే డోర్ స్టాపర్గా ఆ స్టోన్ వాడుతున్నాడు. 1 సంవత్సరం గతించిపోయింది, 2 సంవత్సరాలు గతించిపోయినాయి, ఆ రాయి అలాగే ఉంది. 3 సంవత్సరాలు గతించిన రాయి అలాగే ఉంది. ఒక రోజున తన ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు, తన స్నేహితుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు ఇల్లంతా పరిశీలన చేస్తుంటే ఈ డోర్ స్టాపర్ కనబడింది. 17 పౌండ్ స్టోన్ కనబడినప్పుడు ఈ కాన్రాడ్తో ఏమన్నాడంటే, అరే ఆ స్టోన్ ఏంటో నాకు కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది, ఎంతకాలం క్రితం దొరికింది అన్నాడు. 3 సంవత్సరాలు అయింది అన్నాడు. అయితే ఈ స్టోన్ ఒకసారి మార్కెట్లో తీసుకెళ్ళి ఆ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదా, అక్కడికి ఒకసారి తీసుకెళ్ళి చూపించు, ఏమన్నా చెబుతారేమో చూద్దాం అనగానే సరే ఇద్దరం కలిసి వెళ్దాం పదా అని చెప్పి ఆ స్టోన్ పట్టుకుని ఎదురు వెళ్ళారు. ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ వారి దగ్గర పెట్టినప్పుడు ఆ యజమాని దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి దగ్గరకు వచ్చి అన్నాడు, సార్ ఇది మీకు ఎక్కడ దొరికిందో కానీ, ఏ సందర్భంలో దొరికిందో కానీ ఇది మామూలు రాయి కాదండి, ఇదంతా ఒక బంగారం. ఇది ఆ బంగారం పైన అలా కిలిం పట్టేసి నల్లగా అయిపోవడంతో బహుశా మీరు రాయని అనుకుని ఉంటారు. ఇది చాలా విలువ కలిగిన బంగారం అండి, ఇది మాకు అమ్మేస్తారా అని అడిగాడు. ఎంత ఇస్తారో అని అడిగితే మీరు నమ్మండి 1802లో అంటే ఇప్పటికి ఒక 220 సంవత్సరాల క్రితం $3,600 విలువ కట్టారు దానికి. అంటే ఈ రోజున మాదక ద్రవ్యంలో సుమారుగా 3 లక్షల రూపాయలు. కెన్ యూ ఇమాజిన్ 3 లక్షల రూపాయలు 1802లో ఉంటే ఈ రోజున ఎన్ని కోట్ల రూపాయల విలువ బంగారం చేస్తుందో మీరు ఆలోచించాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే విలువైన వాటిని వ్యర్థమైన వాటి కోసం ఏం చేసుకుంటా ఉంటాం, వినియోగించుకుంటూ ఉంటాం. అంత విలువ కలిగిన రాయిని 3 సంవత్సరాలు డోర్ స్టాపర్గా వాడేసుకున్నాడు. ఆ డోర్ ముందే పెట్టేశాడు, విలువ తెలియదు కాబట్టి. కానీ ఆ తర్వాత ఆ రోజున విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు మరలా డోర్ స్టాపర్గా వాడమంటే వాడతాడా? ఖచ్చితంగా వాడు. ఎందుకోసం అంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ దట్ గోల్డ్, ఆ బంగారం యొక్క విలువ ఏంటో నాకు తెలుసు అని ఆ వ్యక్తి తెలియచేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో విలువ కలిగిన వస్తువులను కావచ్చు లేదా వ్యక్తులను కావచ్చు మన జీవితాల్లో ఉంచినప్పుడు వారి విలువ తెలియక వ్యర్థంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వెండి బంగారు నగల కన్నా వజ్ర వైడూర్యాల కన్నా లోకంలో దొరికే విలువైన రాళ్ల కన్నా ఎంతో విలువైంది దేవుని వాక్యం. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తి డోర్ స్టాపర్ వాడినట్టే మనం కూడా వాడుతూ ఉంటాం, విలువ లేనట్టుగా తీసి పడేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే తమ జీవితాల్లో దేవుని వాక్యానికి విలువిస్తారో, పరిశుద్ధ గ్రంథానికి విలువిస్తారో వారు ఖచ్చితంగా ఉన్నత స్థితిలోనికి వస్తారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒకసారి ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ ప్రొఫెసర్తో ఆర్గ్యూ చేస్తూ అన్నాడు, అయ్యా ప్రొఫెసర్ గారు, ఐ నో దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అండ్ యు రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. మీరు క్రైస్తవుడని ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారని నాకు తెలుసు. అయితే బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల క్రితం కదా రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకంలో ఇంకేముంటుంది సార్ పవరు?
ఇంకేముంటుందండి దానిలో శక్తి? ఇప్పుడిప్పుడు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి కదా, అవి చదివితే మనకు శక్తి లభిస్తుంది కదా, లేదా జీవితం విలువ తెలుస్తుంది కదా అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. అతని మెయిన్ అజెండా ఏంటి అంటే బైబిల్ అవుట్డేటెడ్ అని ప్రూవ్ చేద్దామని ఆలోచన ఆ యవనస్తుడు. వెంటనే ప్రొఫెసర్ గారు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని క్లాస్ రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి అడిగాడు, బాబు ఒక్కసారి తలపైకెత్తి ఆకాశం వైపు చూడన్నాడు. అలా చూసేసరికి ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం ఏమో సూర్యుడు చాలా చక్కగా వెలుగుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. సరే నీకు ఎంత తెలిస్తే అంత చెప్పు, సూర్యుడు ఎప్పుడు సృష్టించబడ్డాడు అన్నాడు. అకార్డింగ్ టు సైన్స్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అండి. బైబిల్ ప్రకారం అయితే దేవుడు చేసిన సృష్టి, ఆదిలో దేవుడు సృష్టి క్రమాన్ని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దాన్ని చూస్తున్నాము. బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితం అయి ఉండొచ్చు. అయితే సైన్స్ చెబుతుంది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు చేయబడ్డాడంటే, అప్పుడు ఈ ప్రొఫెసర్ అన్నాడట, మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చేయబడిన సూర్యుడి నుంచి ఇంకా వెలుగు ఆ వేడి వస్తుందా, ఏమన్నా తగ్గిందా అని అడిగాడట. లేదండి, రోజు బాగానే వస్తుంది కదండి, ఆ వెలుగుండబట్టే కదండి ఈ ప్రపంచం అంతా వెలుగుతుంది, పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. ఆ వెలుగుండబట్టే కదా మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతున్న ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంది. ఆ సూర్యకాంతిలో మార్పు లేదు, అదే వేడి అదే వెలుగు వస్తానే ఉంది ఎన్ని సంవత్సరాలైనంటే. ఆ ప్రొఫెసర్ చెప్పాడు, ఆఫ్టర్ ఆల్ సూర్యుడే కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు అనుకుంటే అప్పటి నుంచి అదే వెలుగు అదే వేయడమైతే దేవుని వాక్యం, పరిశుద్ధమైన దేవుని వాక్యం ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా, ఎంతమంది మనుషులు మారినా, ఎంతమంది వద్దన్నా కాదన్నా అవునన్నా దేవుని వాక్యంలో శక్తి ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. యూ కెన్ పుట్ నో డౌట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నువ్వు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ రిసీవ్ ఇట్, ఇట్ విల్ చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చగలదని ఆ ప్రొఫెసర్ చక్కని మాట తెలియజేశాడు. వాక్యాన్ని నమ్మండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, దేవుని వాక్యంలో విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేసి వాటిని మీ జీవితానికి ఎలా అప్లై చేసుకోగలరో పరిశీలన చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు, నూతనమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు.